ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మగారు, అర్థం చేసుకోండి. ఈ పొరపాట్లన్నీ ఎందుకు జరుగుతున్నాయో, బాలాగారి మీద ఎవరు కుట్రలు పన్నుతున్నారో నేను తెలుసుకుంటాను. నేను బయట పెడతాను. ఎప్పటికీ బాలాగారికి ఏ ప్రమాదం రాకుండా ఉండాలంటే వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళని ఆపి తీరాలి. అది నా బాధ్యత. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బామ్మగారు. సరే, నువ్వంటున్నట్టు నీకొక అవకాశం ఇస్తున్నాను. అమ్మా, తనకు అవకాశం ఇవ్వడం ఏంటి? నాగభూషణం, నువ్వు మాట్లాడు. నిజంగా ఈ కుట్ర వెనక బయట వాళ్ళెవరో ఉన్నారని ఇంతకుముందు ప్రకృతి వైద్యశాల గురువుగారు కూడా చెప్పారు. అలాగే సైక్రియాటిస్ట్ కూడా ఇదే విషయం చెప్పారు. అందుకే వాళ్ళ మాట నమ్ముతూ నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. కన్నయ్య సంరక్షణని బాధ్యతగా తీసుకొని కన్నయ్యని కాపాడుతూ ఎలాంటి పొరపాట్లు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకో. అలా కాకుండా ఏమైనా జరిగిందో నిన్ను జీవితంలో క్షమించను. కన్నయ్య, రా. సుందరి, బాలాగారు, ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నారు? నేనిప్పుడు పట్టుకోకపోతే ఏమయ్యేదో తెలుసా? కింద పడేవాడిని. మీరు ఏ పనైనా ఇలా ఫాస్ట్గా కాదు, నెమ్మదిగా చేయండి. ఇంకొకసారి ఇలా పరిగెత్తి హడావిడిగా రావద్దు, సరేనా? సరే, అలాగే సుందరి. సుందరి, నీకు ఎక్కిళ్ళు వస్తాయి. వాటర్ ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఏంటి ఇంకా రావట్లేదు? ఇదేంటి బాలాగారు ఇలా వస్తున్నారు? ఇందాక నువ్వే చెప్పావుగా ఏ పనైనా నెమ్మదిగా చేయమని. అందుకే నెమ్మదిగా వాటర్ బాటిల్ తీసుకొస్తున్నాను. ఎందుకు సుందరి నవ్వుతున్నావు? నెమ్మదిగా పని చేయండి అంటే అన్ని పనులు నెమ్మదిగా చేయమని కాదు. అవసరమైన పనులు మామూలుగా చేసి అవసరం లేని పనులు నెమ్మదిగా చెయ్యాలని అర్థం. నువ్వు అలా క్లారిటీగా చెప్పలేదు కదా. సుందరి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అలాగే. సరే సరే, చాలా లేట్ అయిపోయింది, త్వరగా పడుకోండి. నాకు తెలుసు. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. సరే, మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. అదేంటి, నువ్వు కూడా బెడ్ మీద పడుకో. లేదు లేదు,
నేను కింద పడుకుంటాను. అయితే నేను కింద పడుకుంటాను. లేదండి, మీకు బెడ్ మీద పడుకోవడం అలవాటు కదా. వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. బాలగారు, ఏంటి సుందరి? మీకు ఆ నిత్య ఇంతకు ముందు తెలుసా? తనని ఎక్కడైనా చూసారా? గుర్తు తెచ్చుకోండి. నిత్యానా? అవును బాలగారు, ఆమె ఒకప్పుడు మీకు తెలుసు. బాగా గుర్తు తెచ్చుకోండి. బాలగారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, వద్దులేండి. సుందరి, నాకేం గుర్తు రావట్లేదు. సరే, మీ విషయాన్ని వదిలేసి పడుకోండి. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వా? ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు. ఆ త్రిపురని ఇంటి నుంచి తరిమి కొట్టి బాలని నా సొంతం చేసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. నాకు ఈ ఆస్తి సొంతమయ్యే వరకు నిద్ర పట్టదు. మనం అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం. మరి ఇంకేం చేస్తాం? అసమర్థులే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమర్థులు అవకాశాన్ని వాళ్లే సృష్టించుకుంటారు. ఈ సిచ్యువేషన్లో మనం అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఇలా చేస్తే నువ్వు దొరికిపోతావు. దొరకకుండా ఈ పని నేను పూర్తి చేస్తాను. ఇది చాలా రిస్క్. రిస్క్ తీసుకోకుండా రిజల్ట్ రాదు. చూడు, ఈ ప్లాన్ అటు ఇటు అయితే ఆ త్రిపురన్ కాదు, ముందు నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. అలా ఎన్నటికీ జరగదు. అంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఇప్పుడే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. కంగారు పడకు, నేను చూసుకుంటానన్నాను కదా. నువ్వు దొరికిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. అలా జరగదు. నన్ను నమ్ము. ah